ప్రభు రాకముందే అరణ్య సువార్తను చేసి అందరి ప్రజలు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు ప్రభు రాగానే అంటున్నాడు తెలుసా, ఇదిగో లోక పాపంలో మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల, ఆయనకు త్రోవను సరళం చేయడానికి ముందుగా పంపబడిన ఒక పనివాణ్ణి నేను, ఒక శబ్దాన్ని నేను, ఇదిగో పంపిన శబ్దం మన ఎదుకు వచ్చింది. నీ పాపములన్నీ మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల, నీ పాపం చేత నువ్వు కూలేవు కనుక, నీ పాపం చేత అనారోగ్యం వచ్చింది కనుక, నీ పాపం చేత నీ కుటుంబము చతికిల పడిపోయింది కనుక, ఆ పాపములన్నీ మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల ఇదిగో అంటే ప్రజలందరినీ ప్రభు తట్టి త్రిప్పాడు లేదా? అందరూ ప్రభు తట్టి త్రిప్పి ఆయన కూడా రక్షణ మారు మనసు పొందగా పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చిందంట. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి చూడ 30 వచనంలో కూడా చూస్తే, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక, నాకంటే నా ముందుటి వాడును వాడాయనని నేను ఎవరిని గురించి చెప్పుతునో ఆయనే ఈయన. ఎవరి గురించి చెప్పాడంట? ఆయన నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన, ఈయనే పరిశుద్ధాత్మ యొక్క శబ్దం అని అంట. ఇశ్రాయేలు ప్రజలందరి హృదయాలను చెదిరిపోయిన మనసులన్నిటిని ప్రభు తట్టి తిప్పి సమాధాన పరిచాడంట. అందుకు ప్రజలు యోహోను గురించి సంతోషించారు. హల్లెలూయా. సమాధానం పరుస్తున్నావా? ఏందమ్మయ్యా నిన్ను ఎక్కడైనా దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. హల్లెలూయా. అంటే నా ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని గురించి మనం పరిచయం చేయాలి. చివరికి ఒక మాట చెప్తా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం. ఇశ్రాయేలునందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షం యెహోవాకు ప్రార్థన చేతులని చెప్పాను. ఎవరు అంటండి? అంతటా సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షాన యెహోవాకు ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు సమూయేలు. అంటే ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉంది అయ్యంటే, వారంట 20 సంవత్సరాలు దేవుని అనుసరింపక దూరంగా ఉన్నారంట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అండి, 20 సంవత్సరాలు దేవుని ఆరాధించడానికి దూరంగా ఉన్నారు. దేవుని సన్నిధి ఏంటో తెలియదు, దేవుని వాక్యం ఏంటో తెలియదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, దేవుని వాక్యము ఉన్నదని వారు గ్రహించక అనుసరించలేకునే పరిస్థితులు 20 సంవత్సరాలు దూరంగా ఉంటే శత్రువులు వచ్చంట వారిని అణిచివేస్తున్నారంట. ఫిలిష్తీయుల హస్తం వారికి భారంగా ఉంది. ఫిలిష్తీయుల హస్తం వారి కుటుంబాల మీద భారంగా ఉంది, బిడ్డల మీద భారంగా ఉంది. ఎప్పుడు అపజయాలు, అవమానం, అపకీర్తి ఏది ప్రారంభించినా దోసుకుపోతున్నారు. పంటలు దోసుకుపోతున్నారు. వారి బలాన్ని, శక్తిని, వారి ధనాన్ని దోసుకుపోతూ అవమానం, అపకీర్తి కలుగుతుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు 20 సంవత్సరాల నుంచి. సమూయేలు అంటున్నాడు, మిస్పాకు పిలువనంపండి, ఇశ్రాయేలు ప్రజలు తోడుకురండి, నేను వారి పేరున నిలిచి ప్రార్థన చేస్తాను. దేవుడనే యెహోవా మీ పక్షాన యుద్ధము చేస్తాడు, మీ శత్రువుల మీద మీకు విజయాన్ని ఇస్తాడు, బలహీనతల మీద విజయాన్ని ఇస్తాడు. శత్రువులను నిలవనీయకుండా, ఎన్నడూ వారి పేరు వినవనీయకుండా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. పిలవండి ఇశ్రాయేలు ప్రజలను. ఈ రాత్రి సుకుమారాన్ని కూడా పిలిచాడు అన్నాడు. సుకుమారాన్ని కూడా ఎందుకు పిలిచాడు తెలుసా? దేవుని వాక్యాన్ని అందించడానికి. హల్లెలూయా. ఇప్పుడు మీ నామం, యేసు నామం పేరిట ప్రార్థన చేయగా సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఈ రాత్రి నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్తుండగానే దేవుడు ఏదో అద్భుతాలు చేస్తాడు. ఆయన బలమైన హస్తం నీతో రాబోతుంది. బలహీనుడిగా నిన్ను బలవంతుడుగా చేయడానికి ఆయన హస్తం రాబోతుంది. సమస్యలన్నీ పరిష్కరించగలిగిన హస్తం రాబోతుంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు పిలిపించండి అనండి. సర్వాంగ బలి ఎత్తుకొచ్చి ఒక పాలుడు గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవునికి బలి పెట్టడానికి దాని మీద గొర్రెను వధించగా యెహోవా హస్తం దిగి వచ్చిందంట. ఉరుములు మెరుపులతో వచ్చి ఫిలిష్తీయులు పరిగెత్తినట్లుగా దేవుని హస్తం అక్కడ సంచరించింది. ఇశ్రాయేలు యుద్ధం చేయలేదు, దేవుని హస్తం వచ్చింది. ఉరుములు మెరుపులు కురిపించి, భయంకర వడగండ్లు కురిపించి ఇశ్రాయేలు ప్రజలందరూ ఫిలిష్తీయులందరూ పారిపోయినట్లుగా దేవుని హస్తం అక్కడ సంచరించినందుకంట సమూయేలును బట్టి దేవుని ప్రజలు సంతోషపడ్డారంట. హల్లెలూయా. ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి విజయం లేదు. దేవుని అనుసరించకుండా 20 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న ప్రజలు, దేవుని వాక్యము వినిపించబడలేదు, ఆరాధించేవారు లేరు, కీర్తించేవారు లేరు. దేవుని సమయాన్ని గుర్తెట్టుకుని దేవుని మందిరానికి పోదామంటే దేవుని మందస్సము పట్టబడి 20 సంవత్సరాలు దేవుని అనుసరించకుండా దూరంగా ఉన్న ప్రజల కంట శాంతిని, సమాధానాన్ని కలగజేసి ఇదిగో సమూయేలు వారి పక్షాన ప్రార్థన చేయగా దేవుడైన యెహోవా దిగి వచ్చి వారి సమస్యలు పరిష్కరించాడు.
అందుకు సమూయేలు పుట్టాడు. వారు పుట్టినందువల్ల ప్రజలు సంతోషపడ్డారు. మనం పుట్టినందున ఎవరైనా ఒక్కరైనా సంతోషపడ్డారు? మనుషులు పుట్టించినందుకు నాకు సంతాపం కలిగింది. నేను సృష్టించిన ప్రజలు దుఃఖం మనోవేదన కలగజేశారు నాకు. అయినను యోహాను పుట్టాడు, కానీ యోహాను తన ఆజ్ఞలు సకలమైన ఆజ్ఞలు గైకొని నాకు సంతోషాన్ని కలిగినట్లుగా దూరమైన నా ప్రజలను దగ్గరికి నడిపించడని ఆయన గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నారు.